కవీనాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీం. గ్రహాలు గమనాలు వాటి ప్రభావాలు, దోషాలు, నివారణ చర్యలు, వీటి సమ్మేళనాల్లో ఆచరణ ద్వారా దోషాలను అధిగమించే స్థితిని పొందవచ్చు. మనం చెప్పుకుంటున్న పరిష్కార మార్గాల్లో అనుభవం గలవారు, అనుసరించిన వారు వారి అనుభవాలను కింద కామెంట్స్లో కనుక ఇచ్చినట్లయితే తక్కిన వాళ్ళకు కూడా అవి మార్గదర్శకంగా ఉంటాయి. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మాట విలువ బాగుంటుంది, గంభీరంగా మాట్లాడతారు, ప్రయోజనాత్మకంగా కూడా మాట్లాడతారు. అందువలన ఎదుటి వాళ్ళని ఆకట్టుకోగలుగుతారు. వారి యొక్క సహకారం కూడా లభిస్తుంటుంది. ఆ సహకారాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే ఎక్కువ ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. వారిలో స్త్రీజన సహకారం ఎక్కువ బాగుంటుంది. అలాగే వాహనాలకు సంబంధించి కొంచెం జాగ్రత్త అవసరం. ప్రయాణం చేసే సమయంలో గౌతమ అనే నామాన్ని జపించుకోవడం ద్వారా వాహన సంబంధమైన ఇబ్బందులు అధిగమించగలగడంతో పాటుగా మీరు వెళ్ళిన చోట పనులు కూడా నెరవేరడానికి అవకాశాలు మెరుగవుతాయి. స్నేహ సంబంధాలు బాగా వృద్ధి చెందుతాయి. వారి కోసం మీరు చేసే త్యాగాలు చాలా ప్రయోజనాత్మకాలుగా ఉంటాయి. అంటే మీరు వదులుకున్నది కొంచెమైనా వారికి లభించేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఆ పరిచయం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మీకు ఒక పెట్టని కోటలాగా రక్షకంగా పనిచేస్తుంటుంది. స్నేహ సంబంధాలు పెరిగితే గౌరవం పెరుగుతుంటుంది. కానీ ఎన్ని చేసినా కొంత సంతృప్తి తక్కువగా ఉంటుంది. ఆ సంతృప్తిని మీరు పెంచుకోగలగాలంటే పుణ్యబలం పెరగాలి. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని కనుక జపించుకుంటున్నట్లయితే మీరు విజయాలను సాధించగలుగుతారు. విజయాలు మీకు సంతృప్తిని కూడా ఇవ్వగలుగుతాయి. విశేషించి వృత్తి స్థానంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు వేరువేరు కారణాల వల్ల ఉంటాయి. కొంత మీ మనసు సరిగా పనిచేయక, కొన్ని సమయాల్లో ఉద్రేకాన్ని పొందడం వల్ల, మరికొన్ని సందర్భాల్లో విరాగం అంటే ఎందుకు లేదంతా అనేటువంటి ఒక నిర్వేదాన్ని పొందడం ద్వారాను కార్యక్రమాలు కొన్ని ఆటంకపడుతుంటాయి. ఆ ఆటంకపడేటువంటి కార్యక్రమాల ద్వారా పై అధికారుల యొక్క ఆదరాన్ని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. అందుకని మీరు ఆ ఆదరాన్ని పెంపొందించుకోవడం కోసం పనులలో కూడా మీకు ఎంత ప్రయోజనము అనేటువంటి దానికంటే మీ శ్రమ వల్ల ఎదుటి వ్యక్తి ప్రయోజనాన్ని పొందుతున్నాడు, దానివల్ల అతను ఆనందిస్తాడు అనేటువంటి భావనతో చేసేటువంటి సేవాభావంతో చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధిని ఇవ్వడమే కాదు సంతృప్తిని కూడా ఇస్తాయి. విశేషించి శ్రీరాజమాతంగై నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉంటే పై అధికారుల యొక్క ఆదరాన్ని కూడా మీరు పూర్తిగా పొందగలుగుతారు. విశేషించి మాట్లాడే తీరులో మాత్రం కొంచెం జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ప్రయోజన దృష్టి ఎలాగా ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళకి ప్రయోజనాన్ని ఇచ్చే విధంగా కూడా మీరు మాట్లాడడం ద్వారా స్నేహ సంబంధాలు పెరుగుతాయి. అలాగే వృత్తి స్థానంలో కూడా మీ వాక్చాతుర్యాన్ని బట్టి ఎదుటి వ్యక్తుల్ని ఆకట్టుకోగలగడం సంభవిస్తుంటుంది. చేసే పని వల్ల ఎదుటి వ్యక్తి ప్రయోజనాన్ని పొందినా వాక్చాతుర్యం లోపించేటప్పటికి మాట కలవకపోతే అనుకూలతలు లోపిస్తుంటాయి అన్నమాట. అందుకని ఎదుటి వ్యక్తుల యొక్క ఆదరాన్ని పెంపొందించుకునే విధంగా మీరు మాట్లాడే పనులన్నీ కూడా సులభ సాధ్యం చేయగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తిస్తారు, బాధ్యతతో వ్యవహరిస్తారు. మీరు స్థాన చలనాన్ని కోరుకున్నట్లయితే అది సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. అది సిద్ధించడం కోసం మీరు శ్రీ రాజమాతంగై నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే తప్పనిసరిగా సిద్ధించే అవకాశం ఉంటుంది. విశేషించి మీకు స్త్రీజన సహకారం బాగుంటుంది. అనుకూలమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడం ద్వారా కూడా పనులు కొన్ని నెరవేరుతుంటాయి. మీ యొక్క ఆరోగ్య బలాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. రోగ నిరోధక శక్తిని కూడా వృద్ధి చెందించుకోవాలి. ప్రయాణాలు తరచుగా చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ ప్రయాణాలే మీకు ఎక్కువ అలసటనిచ్చి చేయాల్సినటువంటి పనులలో శ్రద్ధ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కారణంగా శ్రద్ధను పెంచుకుంటూ ప్రయాణాలలో గౌతమనామాన్ని జపించుకుంటూ ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకుంటూ మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్య సమస్యలతో పాటు అనుకోని ఖర్చులు కూడా కొన్ని ఉంటాయి. ఆ అనుకోని ఖర్చులను అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం బాగా ఉపకరిస్తుంది.
తండ్రి లేదా తత్సంబంధికులైన బంధువుల వర్గంలో అనారోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ సమస్యలను అధిగమించడం కోసం వారిని కూడా క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రం జపించుకోమని చెప్పండి. మీరు కూడా ఆ జపం చేయండి వారి కోసం. తద్వారా ఆ సమస్యలను అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. మీకు కూడా ఆ పనులు ఆటంకాన్ని కలిగించకుండా పనులు వేగవంతమవుతూ ఉంటాయి. విశేషించి వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పని కొంత ఆలస్యంతో చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆలస్యం వల్ల మీరు చేసేటువంటి పనులలో సాధించిన విజయాలు కూడా సంతృప్తినివ్వవు. సమయానికి విజయం వచ్చినప్పుడు ఉండేటువంటి ఆనందం ఆలస్యంగా విజయం వచ్చినట్లయితే అది వచ్చినా రాకపోయినా ఒకటే అనేటువంటి మానసిక స్థితి కలిగే అవకాశం ఉంటుంది. ఆ కారణంగా మీరు బాధ్యతతో కూడి వ్యవహరిస్తూ సకాలంలో పనులు పూర్తి కావడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని బలంగా చేయండి. విశేషించి ప్రతిరోజు కూడా పెరుగు ఆలయంలో ఇచ్చి రావడం వలన సంతాన వర్గంలో అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. మాట్లాడే తీరులో మీరు అందరినీ ఆకట్టుకునే విధంగా మాట్లాడగలుగుతారు. ఆ మాట్లాడిన మాటలు ఎదుటివారిని ఆకట్టుకున్న సహకారం లభించడం విషయంలో మాత్రం బలం తక్కువగా ఉంది. అందువలన మీరు ఎదుటి వ్యక్తికి జనని కనకవృష్టిం దక్షిణాంతర్పయామి అనే మంత్రంతో ఆ వ్యక్తిలో అమ్మవారిని భావన చేసి బంగారు వర్షాన్ని కురిపించినట్లయితే వారు చేసేటువంటి సహకారం అనుకూలమైనటువంటి భావనతో చేయగలుగుతారు. మీకు సానుకూలమైనటువంటి ప్రభావాలను చూపిస్తుంది. ఆ పనులు మీకు ఉపకరించేవిగా కూడా తయారయ్యే అవకాశం ఏర్పడుతుంది. లక్ష్య సాధనా శక్తి కూడా సక్రమంగా పనిచేస్తుంది. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలను చాలా సుందరంగా అందరినీ ఆకట్టుకునే విధంగా చేయగలుగుతారు. ఆ చేసినటువంటి పని అందరినీ కూడా మెచ్చుకునేలా చేస్తుంది. అలాగే మీరు మాట్లాడే తీరులో ఎదురు వ్యక్తులు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం మంచిది. ఎక్కువగా మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదనమాట. తక్కువగానే మాట్లాడుతూ ఎదుటి వ్యక్తి యొక్క సహకారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. మీ యొక్క ఆలోచన శక్తి చాలా బాగుంటుంది. ఆ కారణంగా ఎదుటి వ్యక్తులకు సలహాలు ఇచ్చినా వాళ్ళు ఆచరణలో పెట్టినా కూడా వాళ్ళు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సంతాన వర్గంలో కూడా సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చే అవకాశం ఉంది. స్నేహ సంబంధాల విషయంలో మాత్రం ఎంత మీరు వారికి సానుకూలంగా ప్రవర్తించినా కూడా ఎదుటి వ్యక్తుల నుంచి కొంత వ్యతిరేకమైనటువంటి భావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీ స్వభావాన్ని విడిచిపెట్టకూడదు. ఒక మహాత్ముడు తేలు నీళ్ళల్లో పడిపోయి కొట్టుకుపోతుంటే కాపాడడానికి దాన్ని ఎత్తాడు పైకి. అది కుట్టింది. కుట్టితే గమ్మున మళ్ళీ నీళ్ళలో పడింది. మళ్ళీ పట్టుకున్నాడు, దాన్ని బయటికి తీశాడు. అలా 2-3 సార్లు కూడా కుట్టింది. కుడితే పక్కవాడు అడిగారు, అన్ని సార్లు కుడుతుంటే దాన్ని ఎదుగయ్యా కాపాడడం అని. అంటే దాని స్వభావం కుట్టడం, అది వదిలిపెట్టలేదు కష్టంలో కూడా. నా స్వభావం కాపాడడం, నేను ఎందుకు వదిలిపెట్టాలి అని అడుగుతాడు. అలాగా మీరు ఎదుటి వ్యక్తికి చేసేటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో కూడా మీకు ఉపకరించేవిగా ఉంటాయి. కాబట్టి మీ స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఎదుటి వ్యక్తి నుంచి ఆదరణ రాకపోయినా, గుర్తింపు లేకపోయినా మీరు చేసేటువంటి ప్రయత్నం మాత్రం మీరు కొనసాగించండి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అది కూడా వారం ప్రారంభంలోనే. ఆ కారణంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటే ఆ దోషాన్ని మీరు అధిగమించగలుగుతారు. విశేషించి సమయానికి కూడా డబ్బు అందే అవకాశం ఏర్పడుతుంది. వచ్చిన డబ్బును సద్వినియోగం చేయడం విషయంలో కూడా ఈ సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. స్నేహ సంబంధాలను కాపాడుకోగలుగుతారు. సంతాన వర్గంలో వారు సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. వారిని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది. వారికి తెలియని విషయాలను తెలియజెప్పే ప్రయత్నం కూడా కొంతవరకు మీరు చేయాలి. తద్వారా భవిష్యత్తులో వాళ్ళ యొక్క అభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయి. మీ ఆలోచన శక్తి ఎక్కువ ఉపయోగిస్తుంది కాబట్టి మీరు కొంచెం ఎక్కువ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని తర్వాత ఆచరణలో పెడితే అది ఎక్కువ సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ శ్రమకాలము ధనము వ్యర్థం కాకుండా ఉంటాయి. కొనుగోలు చేయాల్సినటువంటి ఏమైనా ఉన్నట్లయితే కొనుగోలు చేయవచ్చు. ఆ చేసేటువంటి పనిని ఆ విషయంలో ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళ ద్వారా చేయించడం మంచిది. లేని పక్షంలో మీకు అవసరమైన ఖర్చు కంటే అనవసరమైన ఖర్చు ఎక్కువైపోయేటువంటి ప్రమాదం ఉంది.
కర్కాటక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తి బాగుంటుంది, కానీ ఏకాగ్రత లోపం వల్ల కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. విషయాలు తొందరగా మర్చిపోతూ ఉండడం, తద్వారా పనులు వాయిదా పడుతూ ఉండడం మైనటువంటి వాటికి అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు శ్రీ దుర్గాయ నమః, శ్రీ హయగ్రీవాయ నమః అనే 2 మంత్రాలను జపించుకుంటున్నట్లయితే సకాలంలో విషయం గుర్తురావడం ద్వారా పనులను బాగా చేయగలుగుతారు. విశేషించి వాహనాలకు సంబంధించి కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని అధిగమించడం కోసం శ్రీదత్త శరణం మమ, అలాగే గౌతమాయ నమః ఈ 2 నామాలు జపించుకుంటున్నట్లయితే వాహనాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. మీరు వెళ్ళేటువంటి పని కూడా సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అక్కడ పని సానుకూలమవుతుంది. అందువలన మీరు చేసేటువంటి పనులు సద్వినియోగం కావాలి అంటే తప్పనిసరిగా శ్రీ గౌతమాయ నమః, శ్రీ దుర్గాయ నమః, శ్రీదత్త శరణం మమ అనే మంత్రాలు జపించుకోవడం అనేటువంటిది చాలా అవసరం. కొత్తగా ఏదైనా ఇల్లు తీసుకుందాము అనేటువంటి ఆలోచనలు రావచ్చు, లేదా వాహనం కొనుగోలు చేద్దామనే ఆలోచన రావచ్చు. కానీ మీరు చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని జపించుకుంటూ కనుక ఇంటి కోసం ప్రయత్నం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఇల్లు దొరుకుతుంది. వాస్తుబద్ధంగా, సుఖప్రదంగా, ఆనందప్రదంగా ఆ ఇల్లు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వాహనం కొనుగోలు చేద్దామని కనుక అనుకున్నట్లయితే విష్ణుర్ గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకుంటూ మీరు వాహనం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. లక్ష్య సాధనాశక్తితో మీరు ప్రవర్తించగలుగుతారు. శత్రువులు మీకు అపకారం చేద్దాం అనుకుంటారు కానీ చేయలేరు. వాళ్ళకి పనులలో ఆలస్యాలు కావడం వల్ల వాళ్ళు అపకారం చేయలేరు అన్నమాట. అందువలన వాళ్ళు చేసేటువంటి ఈ ప్రయత్నాలు అయితే ఉన్నాయో ఆ ప్రయత్నాలు మాత్రం మీలో కృషిశీలతను పెంపొందించే అవకాశం ఉంది. అందువలన పరోక్షంగా ఆ శత్రువులు కూడా మీలో కృషిశీలతను పెంపొందించి దానికి సహకరించి తోడ్పడి మీకు ఉపకరించేవారుగానే తయారయ్యారు. ఆ కారణంగా ఆత్మీయులైనటువంటి మిత్రులను ఎలాగైతే గౌరవంగా ఎదుటి వ్యక్తులు దైవాన్ని దర్శిస్తూ చూడగలుగుతామో అలా శత్రువుల్లో కూడా దైవాన్ని దర్శించినట్లయితే వాళ్ళు చేసే ప్రతి పని కూడా మీకు ఒక వరంగా, అనుకూలమైనదిగా, అభివృద్ధికరమైనదిగా, ఆనందప్రదమైనదిగా తయారయ్యే అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. అనుకోని ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాటిని అధిగమించడం కోసం కూడా సుమంతో శ్రీ కార్తీయార్జున అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. అలాగే ప్రతి పనులను కూడా ఆలస్యాలు తోడు చూసుకోకుండా ఉండడం కోసం కూడా శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం మీకు బాగా ఉపకరించేదిగా ఉంటుంది. మీరు అతి సామాన్యంగా స్నేహ సంబంధాల విషయంలో చిక్కులు కొని తెచ్చుకునేవారుగా ఉంటారు. ఎందువలన అంటే ముందు నమ్ముతారు, తర్వాత వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారేమో అని భావిస్తారు. వాళ్ళకి ఉపకారం చేయడం విషయంలో ఆలస్యం చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించకుండా తయారయ్యే అవకాశం ఉంది. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తిస్తారు. ముఖ్యంగా మీకు సజ్జన సహకారం బాగుంటుంది. కానీ సజ్జనులు చేసే ప్రతి సహకారము కూడా ఒక పరిధికి లోబడి సూత్రబద్ధంగా రూల్స్ అతిక్రమించకుండా ఉంటుంటుంది. ఆ కారణంగా తక్కువ ఉపకారం జరుగుతుంది, ఆశించింది ఎక్కువ అనేటువంటి స్థితికి అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు మరో మార్గాంతరాన్ని అన్వేషిస్తూ పనులు సులభంగా నెరవేరడానికి ఏదైతే బాగుంటుందో ఆ రకంగా మీరు వ్యవహరించడం ద్వారా మీ సమయం వ్యర్థం కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు బాగుంటాయి, అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. విద్యా విషయంలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది. నూతనమైన విషయాలన్నింటినో తెలుసుకుంటారు. ఆ విధంగా ఉపకరించేటువంటి దశగానే, ఉపకరించే సమయంగానే దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది. విశేషించి మీరు చేసే ప్రతి పని కూడా మాట్లాడే తీరు వల్ల కొంత ఇబ్బందికి ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా తక్కువగా మాట్లాడడం, ఎదుటివారికి సంబంధించినటువంటి పనుల విషయంలో వారి సలహా కూడా తీసుకోవడం మొదలైనటువంటి చర్యల ద్వారా ఈ అననుకూల ప్రభావాలను అధిగమించే అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణాలు కొంతవరకు అధికంగానే ఉంటాయని చెప్పవచ్చు. కానీ ఆ ప్రయాణాల సద్వినియోగం కావాలి అంటే గౌతమాయ నమః అనే నామాలను జపించుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలను నిర్వహించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాట్లాడే తీరు మాత్రం ఎదుటివారి కోసం మీరు మాట్లాడడం కాకుండా మీకోసం మీరు మాట్లాడండి. తద్వారా మీకు కావాల్సినటువంటి ప్రయోజనాలు మీకే సిద్ధిస్తాయి.
విశేషించి ఆరోగ్య సమస్యలను అధిగమించిన తర్వాత మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సద్వినియోగం కావడం కోసం ఏం చేయాలి అనేటువంటి విధానాన్ని ఆలోచించండి. మీరు ఆలోచించినట్లయితే తద్వారా ప్రతి పనికి కూడా ఒక కొత్త మార్గం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మీరు అనుసరించినటువంటి మార్గాల్ని అనుసరించేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది తయారవుతుంటారు. ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఖర్చు చేసేప్పుడు మాత్రం మీరు అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. ఆ విషయాన్ని మీరు నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అలా చేయని పక్షంలో మీరు ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆ కారణంగా మీరు స్వయంగా చేస్తూ ఉండడం, ప్రతి పనిని కూడా ఇతరులకు ప్రమాణించకుండా ఉండడం, ఒకవేళ ఇతరులకు చెప్పాల్సి వస్తే స్పష్టమైన వైఖరితో ఇది ఇలా చేయాలి అనేటువంటి విషయాన్ని విశదీకరించడం మొదలైన చర్యల ద్వారా వారి యొక్క అనుకూలతను, ఆ సహకారాన్ని పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. లక్ష్య సాధనాశక్తితో మీరు ప్రవర్తించగలుగుతారు. ఆ లక్ష్య సాధన అనేటువంటిది మీకు ఉపకరించేదిగా ఉంటుంది, ఇతరులకు కూడా ఉపకరించేదిగా ఉంటుంది. అందువలన నిజానికి మీరు ఏ ఏ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారో అవి అందరి కోసం ఎక్కువగా ఉంటున్నాయనే విషయాన్ని కూడా గుర్తించండి. అది మీ పుణ్యబలాన్ని పెంచేదిగా కూడా గుర్తించండి. కన్యా రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మాట విలువ బాగుంటుంది. గతంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చుకోవడం ద్వారా మీ గౌరవం పెరుగుతుంది. ఎదుటి వ్యక్తుల నుంచి ఆదరం పెరుగుతుంది. ప్రయాణాల సమయంలో కొంత వాహనాలకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం శ్రీ గౌతమాయ నమః అనే నామాన్ని జపించుకోవాలి. ఆ నామం జపించుకోవడం ద్వారా మీరు వెళ్ళే చోట పనులు కూడా సానుకూలమయ్యే అవకాశం పెరుగుతుంది. సంతాన వర్గం విషయంలో కొంత అనైకాగ్రత కనిపిస్తోంది. వారికి ఆరోగ్య సంబంధమైన సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ ఎదురయ్యే అవకాశం ఉంది. దాన్ని మీరు అర్థం చేసుకుని వారి యొక్క అభివృద్ధి కోసం మీ యొక్క సమయాన్ని కొంత వెచ్చించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ముఖ్యంగా వారు విద్యా విషయంలో అభివృద్ధిని సాధించడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని మీరు జపించడం మంచిది. వారి చేత కూడా జపం చేయడం మంచిది. వారు పరీక్షలు రాసేటువంటి సమయంలో మాత్రం మీరు ఆ 3 గంటలు జపం చేయడం ద్వారా వారు అభివృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది. మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. విశేషించి మీరు ఆరోగ్య సమస్యలను అధిగమించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రం బాగా పనికొస్తుంది. మీతో పాటు మీ తండ్రి లేదా సంబంధికులైనటువంటి బంధువులకు కూడా కొంత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని కూడా అధిగమించడానికి క్రీం అచ్యుతానంద గోవింద బాగానే ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి, చూడ చక్కగా ఉంటాయి. తద్వారా మీకు గౌరవం లభిస్తుంది. పై అధికారుల నుంచి కూడా ఆదరణ లభిస్తుంది. అయితే వీటన్నిటితో పాటు పని ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ పని ఒత్తిడి పెరిగినా మీకు ఆనందప్రదంగానే ఉంటుంది. అందువల్ల హింసించాల్సినటువంటి అవసరం లేదు. రావాల్సిన సొమ్ము చేతికి వచ్చే అవకాశం ఉంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం, అలాగే భద్రపరచడం అనేటువంటివి చాలా ముఖ్య అంశాలు. లేని పక్షంలో వ్యర్థంగా ఖర్చు అయిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ మాట్లాడే తీరే అందరినీ ఆకట్టుకుంటుంది కాబట్టి, అందరికీ ఉపకరించేదిగా కూడా ఉంటుంది కాబట్టి, దాని ద్వారా వచ్చేటువంటి గౌరవాన్ని కూడా మీరు కాపాడుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను కొన్నిటిని పక్కన పెట్టక తప్పదు. అలా తాత్కాలికంగా పక్కన పెట్టినా భవిష్యత్తులో ఈ ప్రయోజనాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. అందువలన స్నేహ సంబంధాలను కాపాడుకోవడం విషయంలో స్వప్రయోజనాలను కొన్నిటిని అశ్రద్ధ చేసినప్పటికీ కూడా ఇబ్బంది లేదు. భవిష్యత్తులో అది ఉపకరిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అమ్మే నైపుణ్యం మీకు బాగా ఉంటుంది. ఆ కారణంగా మీరు మాటల తీరుతో ఎదుటి వ్యక్తులని ఆకట్టుకొని వస్తువులను అమ్మి లాభాన్ని పొందేటువంటి సమయంగా దీన్ని గుర్తించవచ్చు. తద్వారా మీరు చేసేటువంటి పనులు మీకు ప్రయోజనాన్ని ఇస్తాయి. అలాగే మీ ఆత్మీయుల విషయంలో కూడా ఈ పని విషయంలో మీరు కనుక పూనుకున్నట్లయితే వారికి కూడా మీరు సహకరించిన వారు అవుతారు, ఉపకరించిన వారు అవుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. తులారాశి.
ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఎదుటి వ్యక్తులకు ఉపకరించేటువంటి పనులలో విజయాలు ఎక్కువ సాధిస్తారు. మీ సొంత పనుల విషయంలో కొంత అశ్రద్ధత చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు స్వయంగా తీసుకునేటువంటి నిర్ణయాలే మీ యొక్క క్లేశానికి కూడా కారణమవుతుంటాయి. క్లేశం ఉన్నప్పటికీ కూడా గౌరవం ఉంటుంది. అందువలన శ్రమ అధికంగా ఉంది కదా అని సంశయించకుండా ఎదుటి వ్యక్తులకు ఉపకరించేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో స్వేచ్ఛగా సందర్భాన్ని అనుసరించి చేయడం మంచిది. మీరు ఆ పనులలో పూనుకొని చేస్తుంటే ఇతరుల నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. పేరు మాత్రం మీకు వస్తుంది, శ్రమ వారు కూడా పడతారు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని వ్యవహరించడం చాలా మంచిది. వాహనాలకు సంబంధించి కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం పనులు మీరు వెళ్ళిన చోట అనుకూలంగా కావడం కోసం శ్రీ గౌతమాయ నమః అనే నామాన్ని జపించడం చాలా బాగా ఉపకరిస్తుంది. స్నేహ సంబంధాలు బాగున్నా ఆరోగ్య సమస్యలు కొంత వెంటాడే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వానికి సంబంధించి కూడా చెల్లించాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే అవి చెల్లించేటువంటి సమయంగా కూడా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అనుకోని ఖర్చులు కొంత ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటిని అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యాజన అనే మంత్రాన్ని జపించాలి. ఆరోగ్య సమస్యల్ని అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించాలి. మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా సానుకూలతను సాధించడం కోసం ప్రయత్నం ఎక్కువ చేయాలి. ఏకాగ్రత ఎక్కువ పెంచుకోవాలి. చేసిన పని మీకు సంతృప్తినిస్తుంది, కానీ ఎదుటి వ్యక్తులు అనుకున్న రీతిలో పని సాగిందా లేదా అనేటువంటి విషయంలో వాళ్ళ నుంచి మాత్రమే సహాయ సహకారాలు తీసుకుని సమగ్ర అవగాహన కల్పించాల్సిందిగా కోరి సమగ్ర అవగాహనతో పనిచేయడం ద్వారా మీరు సానుకూలమైనటువంటి పరిస్థితులను అనుకూలమైనటువంటి ప్రభావాలను పొందగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా న్యాయబద్ధంగా ఉండడం వలన ఎక్కువ మందిని ఆకట్టుకోగలుగుతారు. మీ స్వప్రయోజనానికి స్వార్థానికి ప్రాధాన్యం ఇవ్వరు అనేటువంటి విషయం ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది, ప్రచారం అవుతుంది. తద్వారా పనుల ఒత్తిడి కూడా పెరుగుతుంటుంది, ఉపకరించాల్సిన వాళ్ళు పెరుగుతుంటారు. అందువలన మీకు ప్రసిద్ధి పెరిగేటువంటి అవకాశం ఉంది, కానీ శ్రమ కూడా దాంతోపాటు పెరుగుతోంది అనేటువంటి విషయాన్ని గుర్తించండి. ఆ శ్రమను మీరు ఇష్టపడడం ద్వారా అది ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. మనం ఎక్కువ కష్టపడిపోతున్నాను మానసికంగా వ్యధ చెందుతుంటే అది ప్రయోజనాలను ఇవ్వడం మానేస్తుంది. ఆ కారణంగా ఇతరులకు ఉపకరించాల్సిన సమయంగా దీన్ని గుర్తిస్తూ మీ సొంత పనుల కంటే ఇతరుల పనుల్లోనే ఎక్కువ విజయాలు సాధించగలుగుతారు, గౌరవాలను సాధించగలుగుతారు అనే సత్యాంశాన్ని కూడా గుర్తించి వ్యవహరించడం వలన ఎక్కువ ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం మీరు తప్పనిసరిగా జపం చేసుకోవాలి. క్రీం అచ్యుతానంత గోవింద శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాలు జపించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను అధిగమించగలుగుతారు. ఆర్థిక సమస్యలను కూడా కొంతవరకు దాటాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం జనని కనకవృష్టిం దక్షిణాంతి అర్పయామి సుమంతో శ్రీ కార్తవీర్యాజనాయ నమః అనే 2 మంత్రాలని జపించుకోవడం ద్వారా మీరు ఆ విజయాలు సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. మీరు చేసేటువంటి పనులు ఎదుటి వ్యక్తులకు మేలు చేసేవిగా ఉంటాయి. అయితే ఎదుటి వ్యక్తులలోని లోపాలను గుర్తించేటువంటి శక్తి కూడా మీకు ఉంటుంది. అయితే ఆ లోపాలను గుర్తించడం ద్వారా పర్వాలేదు, కానీ వాటిని వ్యక్తీకరించడం ద్వారా వ్యక్తులు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఆ కారణంగా విషయాన్ని గ్రహించండి. ఎవరి పని ఎవరు ఎలా చేయాలి అనేటువంటి దాన్ని మాత్రమే మీరు ప్రాధాన్యం వహిస్తూ దాన్ని కార్యక్రమాలను నిర్వర్తించండి. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. మీరు మాట్లాడే తీరు ఎదుటి వాళ్ళకి అపార్థం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడుతూ ఉండడం, ఎదుటి వ్యక్తి చెప్పింది వినడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. అందులో వారం ప్రారంభంలో ఈ సమస్యలు మీకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇతరుల సహకారం బాగుంటుంది. తల్లి తరఫున ఉండేటువంటి బంధువులు సహకరిస్తారు. అలాగే వ్యాపారస్తులైన మిత్రులు కూడా మీకు సహకరించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సోదరవర్గంలోని వారు కూడా మీకు సహకరించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా వృద్ధి చెందినటువంటి వారు కూడా మీకు సహకరించి మీ అభివృద్ధికి వారు పాల్పడే అవకాశం ఉంది. వారి యొక్క ప్రయత్నాన్ని మీరు స్వీకరిస్తూ వారికి కావాల్సిన కృషిని మీరు కూడా అందిస్తూ శ్రమను అందిస్తూ పనులను త్వరితంగా పూర్తి చేసుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాన్ని దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలని కూడా పొందగలుగుతారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించడం మంచిది. రావాల్సిన సొమ్ము చేతికి అందడానికి కొంత ఆలస్యం అవుతుంటుంది. ఆ కారణంగా మీరు 2-3 మార్గాల ద్వారా ఏర్పాట్లు చేసుకుని అప్పు తెచ్చేయకూడదు. అప్పుకి ఏర్పాట్లు చేసుకుని ఎప్పుడు ఎంత అవసరమో అంత మాత్రమే తెచ్చుకునేట్లాగా ఉన్నట్లయితే ధనం
వ్యర్థం కాకుండా మీరు కాపాడుకోగలుగుతారు. లక్ష్య సాధనాశక్తితో కూడా ప్రవర్తించగలుగుతారు. మీ యొక్క కృషి అభినందనీయమై ఉంటుంది. మీ యొక్క కృషికి ఫలితం కూడా అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. ఈ సత్యాంశాలను గుర్తించి వివరించడం ద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు, ఎక్కువ ప్రయోజనాలను ఇతరులకు కల్పించగలుగుతారు. తద్వారా మీకు సామాజికంగా ఒక రకమైన బాధ్యత, ఒక రకమైన సంతృప్తి కూడా లభిస్తాయి, విజయాలు లభిస్తాయి, అనుకూలత లభిస్తుంది, చుట్టూ ఉండే వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆ సహాయ సహకారాలను కూడా మీరు సొంత ప్రయోజనాలకు వాడుకోకుండా ఇతరుల ప్రయోజనాలకే వాడడం వలన మీ యొక్క గౌరవం త్వరితంగా ప్రసారమయ్యే అవకాశం ఉంటుంది. లక్ష్య సాధనాశక్తితో మీరు ప్రవర్తించే తీరు ఎక్కువ మందికి ప్రయోజనాత్మకంగా ఉంటుంది. ఆ విధంగా వ్రతాలను ఆచరిస్తూ సరి అయిన సమయానికి కాలాన్ని సద్వినియోగం చేస్తూ సరి అయినటువంటి విధానంలో ఆలోచన చేస్తూ పనులను ముందుకు నడిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో ఆలస్యాలు చోటు చేసుకున్న లక్ష్య సాధనాశక్తి ఉన్న మీదట ఆలస్యంగానైనా పనులను సాధించగలుగుతారు. మీకు ఆలస్యంగా పనులు పూర్తి చేయడం వల్ల సంతృప్తి కలగవచ్చు, కానీ చూచేవాళ్ళకి మాత్రం సమయం చాలా వ్యర్థమైపోతుంది అనేటువంటి భావనతో ఇతరుల నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు తగ్గిపోతుంటాయి. ఈ సత్యాంశాన్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్య సాధనాశక్తితో మీరు ప్రవర్తించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పనులను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క కృషి అభినందనీయంగా ఉంటుంటుంది. పై పెద్దలు మిమ్మల్ని అభినందిస్తుంటారు. శ్రీ రాజమాతంగేయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా వారి యొక్క నోటి మాటలే కాకుండా చేతల రూపంలో కూడా మీకు ఉపకారము సహకారము లభించేటువంటి అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క కృషి సద్వినియోగం కావడం కోసం, శ్రమకాలంధనం వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తీయార్జున అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీరు ఎక్కువ మేలును పొందే అవకాశం ఉంటుంది. మీ యొక్క కృషి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటూ లక్ష్య సాధనాశక్తి వైపు పయనించడం ద్వారా మీరు సాధించినటువంటి విజయాలే వారి మాట విలువను పెంపొందించుకోవడానికి వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆవశ్యకంగా రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం ఉంది. వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకుంటూ రక్షించుకోవడం అనేటువంటిది చాలా అవసరం. ఎందువల్లంటే ఈ సమయంలో ఆశ పెట్టి మోసగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశ పెట్టి మోసగించినప్పుడు అవతలవాడు తప్పు అనుకుని ప్రయోజనం ఏం లేదు. మనము ఆశకు లోబడడం మన తప్పు అన్నమాట. తద్వారా ఎవరైతే మనస్సుకి శక్తి ఉన్నప్పటికీ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేదో దాని ప్రయోజనాన్ని పొందలేరు. అందువలన మీరు లక్ష్య సాధనాశక్తితో కూడి ఉండి మీ యొక్క కృషిని కొనసాగిస్తూ ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్య సాధన వైపుగా ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆలస్యాన్ని అధిగమించడం కోసం ప్రతిరోజు కొన్ని నువ్వులు శివునికి పూజ చేసి వాటిని తర్వాత వారానికి ఒకసారైనా ఆవులుగా పెట్టడం ద్వారా దోషాలను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా ప్రస్తుత సమయంలో ఉండేటువంటి ఏలినాటి శని మీదైనటువంటి ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి ఆరోగ్య సమస్యలను కానీ అపార్థాల సమస్యలను కానీ ఎదుటి వ్యక్తులతో ఉండే అనుబంధాలను కొనసాగించడం విషయంలో తీవ్రమైనటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరాన్ని కానీ గుర్తింపజేస్తుంటాయి. మాట్లాడే తీరు వారం ప్రారంభంలో కొంత సానుకూల పరిస్థితులు అయితే ఉన్నా వారం మధ్యభాగం వచ్చేటప్పటికి మీరు మాట్లాడే తీరు అందరికీ అపార్థాల నుంచి వ్యక్తులను దూరం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సత్యాంశాన్ని గుర్తించి తగినటువంటి రీతిలో జపములు చేసుకుంటూ ఆ విధంగానే ఆ జపాదులను మనం చేయించుకుంటూ లక్ష్య సాధన వైపుగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో అత్యధికమైనటువంటి పట్టుదలతో వ్యవహరిస్తారు. ఈ పట్టుదల అనేటువంటిది ఎదుటి వాళ్లకు అలసిచ్చే అవకాశం కూడా ఉంది. ఎదుటివాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది. అందువలన ఎదుటివాళ్ళు చెబుతున్నారు కదా అని వినేయడం కాకుండా విన్న విషయం సత్యమా అసత్యమా అనేటువంటి విషయాన్ని గుర్తిస్తే ఆత్మీయులు దూరం కాకుండా ఉంటారు. లక్ష్య సాధనాశక్తితో మీరు ప్రవర్తించగలుగుతారు. స్నేహ సంబంధాలు బాగుంటాయి. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళ యొక్క కృషిశీలతను మీరు ప్రోత్సహిస్తూ ముఖ్యంగా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా వారి యొక్క అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు.
పురుష సంతతి అభివృద్ధి సాధించిన దానికంటే స్త్రీ సంతతి ఎక్కువ అభివృద్ధిని సాధిస్తున్నటువంటి సత్యాంశాన్ని కూడా మీరు గుర్తించగలుగుతారు. ఆత్మవిశ్వాసం అనే పేరుతో అనవసరమైనటువంటి విషయాలపై కూడా మీరు శ్రద్ధ పెంచకండి. ఎందుకంటే అది తరువాత భవిష్యత్తులో సమయాన్ని వ్యర్థం చేశామనే బాధను కలిగిస్తుంటుంది. సంతాన వర్గం వారు ఎక్కువ విజయాలే సాధిస్తారు, అనుకూలమైన ఫలితాలే సాధిస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే వారు మీతో అనుకూలంగా ఉండడం అనేటువంటి అంశం ఏదైతే ఉందో దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా శ్రద్ధ అనేటువంటిది చాలా చాలా అవసరం. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అలాగే మీరు చేసేటువంటి కృషి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంటుంది. అందువలన ఎక్కువ మందికి ఉపకరించడం వల్ల మీ యొక్క పేరు ప్రతిష్టలు కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది. లక్ష్య సాధనాశక్తితో మీరు ప్రవర్తించగలుగుతారు, సమయానికి పనులను పూర్తి చేయగలుగుతారు, స్నేహ సంబంధాల కోసం స్వప్రయోజనాలను విడనాడుకునే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క ఆలోచన ఆసక్తి కూడా సద్వినియోగం అయ్యే అవకాశం ఉంది. లక్ష్య సాధన అనేటువంటి పేరుతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా కార్యక్రమాలను సాధించడానికి ఉపయోగించుకుంటున్నారే తప్ప సాధించిన విజయాల విషయం ఏమీ మాట్లాడటం లేదు. అందువలన మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో అది తాత్కాలికమైన విజయాల కోసం ప్రయత్నం చేసేదిగా కాకుండా దీర్ఘకాలికమైన సత్ప్రయోజనాలను ఇచ్చేదిగా ఉండేలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే శత్రువులు మీరు జయించేటువంటి అవకాశం ఉన్నా మాధ్యమికంగా కొంత ఘర్షణాలకు కూడా అవకాశం ఉంది. వాటిని అధిగమించడం కోసం బగడా మంత్రాన్ని కనుక జపించుకుంటూ ఉన్నట్లయితే ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంటుంది. అలాగే మీరు చేసేటువంటి ప్రతి పని కూడా కొంతవరకు లక్ష్య సాధన వైపుగా వెళ్ళేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సంతాన వర్గంలోని వారు సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని, అలాగే వ్యక్తులలో గుర్తులో ఉండేటువంటి అనుకూలతను పెంపొందించడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువ సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తిస్తారు, అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాహనాలకు సంబంధించి కూడా అధిక వ్యయాలు అయ్యే అవకాశం ఉంది. సంతాన వర్గంలో స్త్రీ సంతానం ఎక్కువ అభివృద్ధిని సాధిస్తారు అనే సత్యాంశాన్ని కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. శత్రువులను మీరు జయించగలుగుతారు, ఆరోగ్య సమస్యలను అధిగమించగలుగుతారు, వృత్తి స్థానంలో గౌరవం బాగుంటుంది. విశేషించి మీ యొక్క కృషి వారందరికీ కూడా మార్గదర్శకం కావాలని మనకు ఆ వ్యక్తులు భావిస్తుంటారు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రం మీకు చాలా బాగా ఉపకరిస్తుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అలాగే సంతాన వర్గం విషయంలో సాధించినటువంటి విజయాలు సంతృప్తినిచ్చే అవకాశాలు తక్కువ. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించండి. లక్ష్య సాధనాశక్తి వృద్ధి పొందించుకోవడం కోసం మీరు కృషిశీలతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరుల సహాయ సహకారాలు కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అనుకోని ఖర్చుల్లో అప్పిస్తే తిరిగి రాదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మనం అప్పిచ్చాము అంటే ఆ వ్యక్తిని మనం దూరం చూసుకుంటున్నాము అని అర్థం. ఈ సత్యాంశాన్ని కూడా గుర్తించి మనం ఆ సత్యం యొక్క లక్ష్యాన్ని కూడా గుర్తించి ప్రవర్తించడం అనేటువంటిది చాలా ఆవశ్యకం. శత్రువులను జయించగలుగుతారు, సంతానం అభివృద్ధి చెందుతుంది, ఆరోగ్య సమస్యలను అధిగమించగలుగుతారు, లక్ష్య సాధనాశక్తి బాగా ఉంటుంది. విశేషించి మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా కొంత అననుకూలమైనటువంటి భావన కనిపిస్తుంటుంది. అందువలన మీరు అపార్థం చేసుకుంటున్నారు కదా అని చెప్పి వారిపై ద్వేషాన్ని పెంచుకోకుండా మీ సమయం బాగులేదు కాబట్టి మీ సమయాన్ని బట్టి ఇది జరుగుతోంది అనే సత్యాంశాన్ని గుర్తించినట్లయితే వ్యక్తి సాధించేటువంటి విజయాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మీ యొక్క బద్ధకం కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ బద్ధకాన్ని జయించడం కోసం వ్యాయామ ప్రాణాయామాలు నిర్వర్తిస్తుండడం చాలా మంచిది. ఆరోగ్య సమస్యలను కూడా మీరు అధిగమించగలుగుతారు. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామంతో. సంతాన వర్గం విషయంలో కూడా మంచి అభివృద్ధి కలుగుతుంటుంది. వారు సాధించిన విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అయితే ఈ సమయంలో ఎదుటివాడు మోసగించే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ సత్యాంశాన్ని గుర్తించి తక్కువగా మోసపోవడానికి కానీ అసలు మోసపోకుండా ఉండడానికి కానీ తగిన చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్య సాధనతో మీరు ప్రవర్తించే తీరు మీ యొక్క కృషికి
నిదర్శనంగా నిలుస్తుంది. మీ యొక్క కృషిని అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, వ్యాపారస్తులైన మిత్రులు కానీ మీకు సహకరిస్తుంటారు. వాహనాలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అయితే వాహనాలను కొనుగోలు చేసే ముందు కొంత జపం చేసుకోవడం కూడా మీకు చాలా అవసరం. విష్ణు గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకుంటున్నట్లయితే మంచి వాహనం అనుకూలమైన భావంతో దొరుకుతుంది. విశేషించి శత్రువులను మీరు జయించగలుగుతారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం చాలా చాలా మంచిది. విశేషించి మీరు చేసేటువంటి పనుల విషయంలో శ్రద్ధ ఎక్కువగా కనపరచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీ యొక్క కృషిని అందరూ కూడా అభినందించే అవకాశం ఉంది. ఆలోచనల విషయంలో కొంత అనైకాగ్రత చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, తక్కువగా ఆలోచించడం, ఏ విషయంలో ఎవరైతే నిపుణులో వారిని ఆ విషయంలో సంప్రదించి ఆత్మీయులను మీరు దర్శించటం మొదలైనటువంటి వాటికి అవకాశాలు పెరుగుతాయి. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్య సమస్యల్ని అధిగమించగలుగుతారు నెమ్మదిగా. అలాగే రావాల్సిన సొమ్ము చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆ వచ్చినటువంటి సొమ్మును సద్వినియోగం చేసేటువంటి విషయాన్ని కూడా మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వాటి కోసం మీ స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. ఆరోగ్య సమస్యలను కూడా కొన్ని ఎదుర్కొంటారు. వాటిని కూడా జయించడం కోసం మీరు లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తిస్తూ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా మీ యొక్క వెంటనే చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సహకరించడం కోసం ఇతరుల యొక్క సహకారాన్ని ముందుగానే అభ్యర్థించి పెట్టుకోవడం అనేది చాలా అవసరం. గతంలో చేసినటువంటి వాగ్దానాలు శ్రమతోనైనా పూర్తి చేయగలుగుతారు. తద్వారా వారి నుంచి వచ్చేటువంటి ఏ అనుకూల భావనల ప్రభావాలు ఉన్నాయో అవి మీ పనుల విషయంలో కూడా అనుకూలతను తెచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యల విషయంలో మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా ఏ విధంగానైనా కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేసేటందుకు ఉపకరించేటట్లుగా తీసుకోవడం చాలా మంచిది. ప్రభుత్వ అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో, మిత్రుల సహకారంతో సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. ఆ విధంగా చేయడం ద్వారా భవిష్యత్తులో మీకు ఉపకారం బాగా పెరుగుతుంది. అలాగే మీ యొక్క ఆరోగ్య సమస్యలకు మీ ప్రవర్తనే కారణమవుతుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. తద్వారా రాత్రి 9 లోపల పడుకోవడానికి ప్రయత్నం చేయడం, ఉదయం 9 లోపల ఆహారం తీసుకునేందుకు ప్రయత్నం చేయడం, ఇవి రెండూ కూడా మీకు మేలు చేసేయడంతో పాటుగా ఇతరులకు, మిమ్మల్ని ఆశ్రయించిన వారికి, మిమ్మల్ని వ్యతిరేకించిన వారికి అందరికీ కూడా ఉపకారం చేసేటువంటి స్వభావం మీలో అధికంగా ఉంటుంది. తద్వారా అది ఎక్కువ పేరు ప్రతిష్టలను తీసుకొస్తుంది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం తప్పనిసరి.